రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, భూమి యాజమానులకు కానీ, డెవలపర్లకు కానీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీఏ చార్టర్డ్ అకౌంట్ కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బేసిక్గా జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ కావచ్చు, ఇక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కావచ్చు. సో ఇది ఎలా ఉంటుంది సార్ దీంట్లో? అంటే ఇప్పుడు మనకి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ అండి రియల్ ఎస్టేట్ బిజినెసెస్లో. అగైన్ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసినట్టుగా అగైన్ ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో అగైన్ మీకు 4 ట్రాన్సాక్షన్స్ కింద డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్, కన్స్ట్రక్షన్ సర్వీసెస్ బై ది డెవలపర్, సెల్లింగ్ ఆఫ్ ఫ్లాట్స్ ఆర్ ప్లాట్స్ బై ది డెవలపర్, సెల్లింగ్ ఆఫ్ ప్లాట్స్ ఆర్ ఫ్లాట్స్ బై ది ల్యాండ్ ఓనర్. సో ఈ 4 కేసెస్లో కూడా జిఎస్టీ ఇంప్లికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్కలా ఉంటుంది. సో దాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సంబంధించి ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు ఎంటర్ అయ్యారనేది మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు 1 జూలై 2017 కంటే ముందు జిఎస్టీ అనేది లేదు ఇండియాలో. సర్వీస్ ట్యాక్స్ అనేది ఉండేది. సో అప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉండేది. 1 జూలై 2017 నుంచి 31 మార్చ్ 2019 వరకు ఒక ట్రీట్మెంట్ ఉంది. 1 ఏప్రిల్ 2019 నుంచి మీకు జిఎస్టీలో ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి డిఫరెంట్గా జిఎస్టీ అనేది లెవీ చేయబడుతుంది. సో అందుకనే మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ మనం జేడీఏ ఎప్పుడు ఎంటర్ అయ్యామనేది మేజర్ ఇంపార్టెంట్. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. సో ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అనేది మనం 1 జూలై 2017 నుంచి 31 మార్చ్ 2019 వరకు జరిగితే ఎలా ఉంటుంది, ఆర్ఎల్స్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2019 తర్వాత జరిగితే ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి 1 జూలై 2017 నుంచి 31 మార్చ్ 2019 మధ్యలో జేడీఏ అనేది మనం ఎంటర్ అయితే, ఏదైతే అందులో మనం ఎంటర్ అయ్యామో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అనేవి ల్యాండ్ ఓనర్ బిల్డర్ ఆర్ డెవలపర్కి ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద జిఎస్టీ అనేది లెవీ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అనేవి సర్వీసెస్ అనే డెఫినేషన్లో జిఎస్టీ ప్రకారం కవర్ అవుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ మీద జిఎస్టీ పేమెంట్ చేయాలి. ఇందులో ఎవరు పేమెంట్ చేయాలి అనే దానికి ఆన్సర్ ఏంటంటే ల్యాండ్ ఓనర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పేమెంట్ చేయాలి. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది ల్యాండ్ ఓనర్ కాబట్టి ల్యాండ్ ఓనర్ని మనం సర్వీస్ ప్రొవైడర్ అంటాం. ఈ సర్వీస్ ప్రొవైడర్ డైరెక్ట్గా గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. జిఎస్టీ ఎంత రేట్లో పేమెంట్ చేయాల్సి వస్తుందంటే 18% జిఎస్టీ రేట్ మీద చేయాల్సి వస్తుంది. ఏదైతే మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అనేది చేసామో దాని వాల్యుయేషన్ మనం చేసి ఆ వాల్యుయేషన్ మీద 18% పేమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ అనేది 1 crore వచ్చింది అనుకుందాం. 1 crore మీద 18%. సో 18 lakhs అనేది మనం గవర్నమెంట్కి మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని డైరెక్ట్గా గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చేయాల్సింది ల్యాండ్ ఓనర్. సో ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అండి. ఇక్కడ ఏ వాల్యూ మీద మనం చేయాలి, వాల్యుయేషన్ చేయాలి అంటే ఏదైతే మనకి ఫ్లాట్స్ అనేవి డెవలపర్ షేర్ ఆఫ్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయో ఆ డెవలపర్ షేర్ ఆఫ్ ఫ్లాట్స్ వాల్యుయేషన్ చేసి దాని మీద మనం 18% వాల్యుయేషన్ ట్యాక్స్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మోస్ట్లీ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఎప్పుడైతే జాయింట్ డెవలప్ అగ్రిమెంట్ అనేది 1/7/2017 నుంచి అంటే 1 జూలై 2017 నుంచి 31 మార్చ్ 2019 వరకు ఎంటర్ అయ్యారు ల్యాండ్ ఓనర్స్, వీళ్ళందరికీ లైబిలిటీ అనేది ఇన్బిల్ట్ జిఎస్టీ యాక్ట్లో ఉంది. మనం మోస్ట్లీ మన ల్యాండ్ ఓనర్స్ ఏమని ఆలోచిస్తారంటే నేను ఎప్పుడైతే ఫ్లాట్ సేల్ చేస్తానో దాని మీద జిఎస్టీ కడితే సరిపోతుందని అనుకుంటాను. కానీ యాక్చువల్గా యాజ్ పర్ యాక్ట్ ప్రకారం కానీ నోటిఫికేషన్స్ ప్రకారం ఏమైనా ఉందంటే మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ ఎవరికి డెవలపర్కి చేశారో దానికి సంబంధించి ట్యాక్స్ 18%లో ల్యాండ్ ఓనర్ కట్టాలని ఉంది. సో ఇది చాలామంది ల్యాండ్ ఓనర్స్కి తెలియక ఇప్పుడు నోటీసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి 2017 to 2019 మధ్యలో జరిగిన జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్కి రిలేటెడ్గా ప్రెజెంట్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్స్ నుంచి ఇప్పుడు జిఎస్టీ నోటీసెస్ కానీ ఆర్డర్స్ కానీ పాస్ అవుతున్నాయి. సో ఇందులో సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చి కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది ల్యాండ్ డెవలపర్ టు ది ల్యాండ్ ఓనర్ అండి. సో ఇక్కడ డెవలపర్ ఏం చేస్తాడంటే
ఏదైతే ల్యాండ్ ఓనర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ ఇచ్చారో దానికి ఎగ్నెస్ట్గా డెవలపర్ కొన్ని ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసి ల్యాండ్ ఓనర్కి ఇస్తున్నారు. ఓకే. సో ఆ ల్యాండ్ ఓనర్కి ఎన్నైతే ఫ్లాట్స్ ఇచ్చారో ఆ ఫ్లాట్స్కి సంబంధించి డెవలపర్ వాల్యుయేషన్ చేసి డైరెక్ట్గా ఆ ఫ్లాట్స్ వాల్యూ మల్టిప్లై విత్ 12% రేట్తో, ట్యాక్స్ రేట్, జిఎస్టీ రేట్ 12% రేట్తో గవర్నమెంట్కి డెవలపర్ పేమెంట్ చేయాలి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీద వచ్చే జిఎస్టీ అండి. థర్డ్ది వచ్చి డెవలపర్ వన్స్ ఎప్పుడైతే మనకి ఫ్లాట్స్ వచ్చాయో, డెవలపర్ షేర్ ఆఫ్ ఫ్లాట్స్, వాటి మీద ఎండ్ కస్టమర్కి సేల్ చేస్తారు. సో ఎండ్ కస్టమర్కి సేల్ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే జేడీఏ ఇవన్నీ 1/7/2017 నుంచి 31 మార్చ్ 2019 మధ్యలో జరిగి మన సేల్ కూడా ఆ మధ్యలో జరుగుంటే అప్పట్లో జిఎస్టీ రేట్ అనేది 12% ఉండేది ఫ్లాట్ వాల్యూ మీద. ఓకే. సో ఫ్లాట్ వాల్యూ మీద 12% పేమెంట్ చేయాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. ఏవైతే మన కన్స్ట్రక్షన్కి రిలేటెడ్గా యాక్టివిటీస్, సిమెంట్ కానీ, ఆర్కిటెక్చర్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎవరైతే తీసుకున్నామో వాటి మీద వచ్చే జిఎస్టీని మనం దీనికి ఎగ్నెస్ట్గా సెట్ ఆఫ్ చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. రిమైనింగ్ వాల్యూ మనం ఓవరాల్గా 12% వచ్చేటట్టు గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వచ్చేది. ఇది డెవలపర్ పార్ట్. ఓకే. ఫోర్త్ పార్ట్ వచ్చి ల్యాండ్ ఓనర్ తనకొచ్చే ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో ఆ ఫ్లాట్స్ మీద కూడా గవర్నమెంట్కి జిఎస్టీ ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే రెండు రకాలుగా ఇక్కడ చేయాల్సి పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్లాట్స్ అనుకుందాం సార్. 100 ఫ్లాట్స్లో 60 ఫ్లాట్స్ అనేవి డెవలపర్కి వచ్చాయి, 40 ఫ్లాట్స్ అనేవి ల్యాండ్ ఓనర్కి వచ్చాయి అనుకుందాం. సో ల్యాండ్ ఓనర్ సేల్ చేసే 40 మీద కూడా ల్యాండ్ ఓనర్ గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి. ఓకే. డెవలపర్ ఏవైతే 60 ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారో వాటి మీద డెవలపర్ గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒకే ఒక రిలీఫ్ ఏమని ఇచ్చారంటే ఇద్దరికి, డెవలపర్కి కానీ ల్యాండ్ ఓనర్కి కానీ, మీరు ఇన్ కేస్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్కి తరువాత ఏవైతే ఫ్లాట్స్ సేల్ చేశారో వాటికి రిలేటెడ్గా జిఎస్టీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్పింది. చాలా అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఒక ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ మన అప్రూవల్కి ముందు జిహెచ్ఎంసీ అప్రూవల్ కానీ హెచ్ఎండి అప్రూవల్స్కి ఫస్ట్ వెళ్తాం ప్లానింగ్ రిపోర్ట్తో. సో ప్లానింగ్ రిపోర్ట్ అంతా అయ్యాక, కన్స్ట్రక్షన్ అయ్యాక ఫైనల్గా మనం ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్తో వచ్చామో అలా మనం కన్స్ట్రక్షన్ చేసామా లేదని చెప్పి జిహెచ్ఎంసీ బాడీ కానీ ఆర్ఎల్స్ హెచ్ఎండిఏ బాడీస్ కానీ వెరిఫై చేసి మీకు ఒక ఆక్యుపెన్సీ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. ఓకే. సో ఈ కంప్లీషన్ సర్టిఫికేట్ అయ్యాక మీరు ఏవైతే ఫ్లాట్స్ సేల్ చేశారో దాని మీద మీరు గవర్నమెంట్కి జిఎస్టీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ముందుగానే మీరు సేల్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 31 మార్చ్ 2025కి మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. మీరు 2025 మార్చ్ కంటే ముందు, ఆ 31 మార్చ్ 2025 కంటే ముందు ఏవైతే ఫ్లాట్స్ సేల్ చేశారో వాటన్నిటి మీద జిఎస్టీ పేమెంట్ చేయాలి. ఓకే. అంటే అది ఏదైతే మనకి ఇంతకుముందు తీసుకునేటివి, సో ఇప్పుడు ఒకవేళ అమ్మితే జిఎస్టీ కట్టాలి. అంటే అది ఎలా ఉంటుందంటే సార్, మీకు 60 ఫ్లాట్స్ వచ్చాయి డెవలపర్కి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకముందు ఒక 35 ఫ్లాట్స్ సేల్ చేశారనుకోండి, ఆ 35 ఫ్లాట్స్ మీద మీరు జిఎస్టీ పేమెంట్ చేయాలి. ఇన్ కేస్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చాక 25 రిమైనింగ్ సేల్ చేశారు. సో ఇక్కడ మీకు ఈ 25 మీద జిఎస్టీ అనేది గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, సేవ్ చేసుకోవచ్చు. దాన్ని ఎగ్జంప్షన్ కేటగిరీ అంటాం. మనకి సెక్షన్ 11 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్లో దాన్ని డిఫైన్ చేశారు. సో కొన్ని నోటిఫికేషన్స్ ఈ సెక్షన్స్ ప్రకారం ఈ యాక్టివిటీని మనం ఎగ్జంప్టెడ్ కేటగిరీలో మనం తీసుకుంటాం. అందుకని మీకు బయట ఎక్కడైనా కొన్నిసార్లు హోర్డింగ్స్ అనేవి మనకి రోడ్ పైన 0% జిఎస్టీ అని చెప్పి వస్తాయి. ఈ 0% జిఎస్టీ అని వాళ్ళు ఎందుకు అడ్వర్టైజ్ చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ ఆల్రెడీ వచ్చింది. అందుకనే మీకు 0 రేట్ అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంది. సో 0% జిఎస్టీకి అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆక్యుపెన్సీ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేటే వచ్చింది. అలా కాకుండా మీరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసుకున్నా, లేదంటే బిఫోర్ కంప్లీషన్ తీసుకున్నా, మనకి ప్రీ లాంచ్ ఆఫర్ అంటారు, ఆఫ్టర్ ప్రీ లాంచ్ సమ్ యాక్టివిటీస్ అంటారు, అండర్ కన్స్ట్రక్షన్ స్లాబ్ అంటారు, ఆర్ఎల్స్ 10th ఫ్లోర్ 15th ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అంటారు. సో ఈ స్టేజెస్లో ఎప్పుడైతే మీరు ఫ్లాట్ అనేది తీసుకుంటారో దాని మీద ఖచ్చితంగా మీకు జిఎస్టీ అనేది లెవీ అవుతుంది. అది సో ఓవరాల్గా ఈ జేడీఏ అనేది 17/2017 నుంచి 31 మార్చ్ 2017 అయితే అలా 12% దీంతో మనకి కేటగరైజ్ చేశారండి సెల్లింగ్ ఆఫ్ ఫ్లాట్స్ మీద. ఇప్పుడు మనం ఇన్ కేస్ జేడీఏ అనేది 1/4/2019 తర్వాత ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది రెసిడెన్షియల్ ఫ్లాట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు జేడీఏ ఫర్ ఎగ్జాంపుల్
2 ఏప్రిల్ 2019లో మనం ఎంటర్ అయ్యామనుకుందాం. సో ఒకప్పుడు దానికి ముందైతే ఎలా ఉండేది, జేడీఏ మీద జీఎస్టీ అనేది, ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ మీద జీఎస్టీ అనేది ల్యాండ్ ఓనర్ గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే డెవలపరే డైరెక్ట్గా గవర్నమెంట్కి పేమెంట్ చేయాలనే నోటిఫికేషన్ ఒకటి తీసుకొచ్చారు. అంటే దాని ప్రకారం ఏమవుతుందంటే ఆ 1/4/2019 తర్వాత జేడీఏ ఎంటర్ అయినప్పుడు దానిలో ఉండే టీడీఆర్ మీద డెవలపర్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో గవర్నమెంట్కి ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సేమ్ 18% ట్యాక్స్ రేట్లోనే పేమెంట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక రిలీఫ్ ఏమని ఇచ్చారంటే డెవలపర్కి ఎన్ని ఫ్లాట్స్ అయితే వచ్చాయో ఆ డెవలపర్కి వచ్చిన ఫ్లాట్స్ అనేవి ఎన్ని అయితే మనం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉన్న టైంకి సేల్ చెయ్యమో, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 60లో మనం 25 అనేది అమ్మలేదు, 25. సో ఆ 25 సేల్ చేయలేదు కాబట్టి ఈ 25 ఫ్లాట్స్ మీద మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ వాల్యుయేషన్ చేసి 18% ట్యాక్స్ రేట్ అనేది గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి. ఇన్ కేస్ మీరు 60 ఫ్లాట్స్ కూడా ముందే సేల్ చేశారనుకోండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కంటే ముందే, అప్పుడు మీకు ఏమవుతుందంటే 60 ఫ్లాట్స్ మీద మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్కి రిలేటెడ్గా రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది అట్రాక్ట్ అవ్వదు. మీరు అప్పుడు టీడీఆర్ మీద 18% అనేది జిఎస్టీ అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ బ్యాక్ ఎండ్లో గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే ఎయిదర్ మీరు 60 ఫ్లాట్స్ ముందే సేల్ చేసి నాకు డైరెక్ట్గా జిఎస్టీ కట్టండి, ఆర్ఎల్స్ మీరు కొన్ని ఫ్లాట్స్ మీరు ముందుగానే సేల్ చేసి కొన్ని ఫ్లాట్స్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తర్వాత సేల్ చేస్తే ఈ 35 ఫ్లాట్స్ మీద మీరు జిఎస్టీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ టు ఎండ్ కస్టమర్ కింద కడతారు. ఈ రిమైనింగ్ 25%కి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. సో ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఓవరాల్గా మీకు వచ్చిన షేర్ మీద జిఎస్టీ అనేది ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. బట్ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. అగైన్ రిమైనింగ్ 3 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ సర్వీసెస్ బై ది డెవలపర్ టు ది ల్యాండ్ ఓనర్ కానీ, ఆర్ఎల్స్ సెల్లింగ్ ఆఫ్ ఫ్లాట్స్ బై ది డెవలపర్ టు ది ఎండ్ కస్టమర్, సెల్లింగ్ ఆఫ్ ఫ్లాట్స్ బై ది ల్యాండ్ ఓనర్ టు ది ఎండ్ కస్టమర్. జేడీఏ ముందైనా సరే జేడీఏ తర్వాత అయినా సరే సేమ్ ఉంటుంది. బట్ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే అంతకుముందు మనం 12% ట్యాక్స్ రేట్ అన్నాం, ఏది మనకి ఏదైతే ఫ్లాట్ ఎండ్ కస్టమర్కి సేల్ చేస్తున్నామో 12% ట్యాక్స్ రేట్ గవర్నమెంట్కి కట్టాలని చెప్పాం. బట్ 1/4/2019 నుంచి ఆ ట్యాక్స్ రేట్ని మనకి 1% అండ్ 5% అనే ట్యాక్స్ రేట్ కింద కన్వర్ట్ చేశారు. సో ఇక్కడ 1% వేటికి అప్లికబుల్ అంటే ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ముంబై కానీ, వీటిలో అయితే 60 స్క్వేర్ మీటర్స్ అంటాం. 60 స్క్వేర్ మీటర్స్ కంటే బిలో కార్పెట్ ఏరియా అండ్ ఆర్ఎల్స్ అప్ టు 60 మీటర్స్ కార్పెట్ ఏరియా ఉండే ఫ్లాట్ని అఫోర్డబుల్ హౌస్ అంటారు. అండ్ కన్సిడరేషన్ టోటల్ కన్సిడరేషన్ అనేది 45 lakhs బిలో ఉండాలి మెట్రోపాలిటన్ సిటీస్ అయితే. నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ అయితే దాని కార్పెట్ ఏరియా వచ్చి 90 స్క్వేర్ మీటర్స్ ఉండాలి అండ్ కన్సిడరేషన్ అనేది 45 lakhs బిలో ఉండాలి. సో ఓవరాల్గా మనకి హైదరాబాద్ వచ్చి మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి 60 స్క్వేర్ మీటర్స్ అండ్ 45 lakhs కంటే తక్కువ సేల్ కన్సిడరేషన్, ఈ రెండు సాటిస్ఫై అయితే దాన్ని అఫోర్డబుల్ హౌస్ అంటారు. ఇన్ కేస్ ఈ రెండింటిలో ఏది సాటిస్ఫై అవ్వకపోయినా, అంటే 60 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉన్న ఆర్ఎల్స్ 45 lakhs కంటే ఎక్కువ కన్సిడరేషన్ ఉన్నా సరే సేల్ డీడ్లో, దాన్ని నాన్ అఫోర్డబుల్ హౌసెస్ అంటారు. సో అఫోర్డబుల్ హౌసెస్కి 1% ట్యాక్స్ రేట్ అనేది లెవీ చేస్తున్నారు, నాన్ అఫోర్డబుల్ హౌసెస్కి 5% అనేది లెవీ చేస్తున్నారు. సో మోస్ట్లీ మీరు హైదరాబాద్లో తీసుకుంటే అన్ని నాన్ అఫోర్డబుల్ హౌసెస్ కింద వస్తాయి, ఎందుకంటే 678 ఎంతో వస్తుందండి. 60 స్క్వేర్ మీటర్స్ అంటే 678 ఆర్ 680 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా వస్తుంది. మనకు ఉండేవన్నీ మినిమం 1080 స్క్వేర్ ఫీట్ ఇట్లా ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ అందరు బిల్డర్స్ కూడా 1/4/2019 తర్వాత ఏవైతే ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారో వాటి మీద 5% జిఎస్టీ రేట్ అనేది వాళ్ళకి అప్లికబుల్. కాకపోతే వాళ్ళు అక్కడ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది తీసుకోవడానికి ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయలేదు. అదే మనకి జేడీ 1/4/2019 కంటే ముందు 12% ట్యాక్స్ పేమెంట్ చేసి మన ఆర్కిటెక్చర్ సర్వీసెస్ కానీ వీటి మీద మనం ఏవైతే జిఎస్టీ పేమెంట్ చేసామో దాన్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం 5% ట్యాక్స్ డైరెక్ట్గా మనం గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి, కస్టమర్ నుంచి కలెక్ట్ చేసి ఆ 5%కి రిలేటెడ్గా మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం ఏమీ అవైల్ చేసుకోలేం. ఓకే. నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చి ల్యాండ్ ఓనర్ ఆస్పెక్ట్లో అండి. ల్యాండ్ ఓనర్ ఇక్కడ ఐటీసీ అనేది ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు, క్లెయిమ్ చెయ్యొచ్చు అని.
ఏదైతే కన్స్ట్రక్షన్ సర్వీసెస్కి రిలేటెడ్గా డెవలపర్ ల్యాండ్ ఓనర్కి ఇన్వాయిస్ రైజ్ చేశారో ఆ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ మీద ఆటోమేటిక్గా మనం జిఎస్టీ బిల్డర్కి ఆ డెవలపర్కి పేమెంట్ చేసి ఉంటాం కాబట్టి ఆ పోర్షన్ని మనం మన అవుట్వర్డ్ సప్లై అంటే మన సెల్లింగ్ ఆఫ్ ఫ్లాట్స్ టు ది ల్యాండ్ ఓనర్ మీద ఏదైతే జిఎస్టీ వాల్యూ వచ్చిందో దాని మీద మనం ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సెట్ ఆఫ్ చేసి రిమైనింగ్ అనేది గవర్నమెంట్కి పేమెంట్ చేయమని చెప్పి. బట్ రెండు కేసుల్లోనూ డెవలపర్ సేల్ చేసినా ల్యాండ్ ఓనర్ సేల్ చేసినా అది నాన్ ఎఫర్డబుల్ అయితే 5%, ఎఫర్డబుల్ అయితే 1% ట్యాక్స్ రేట్ అండి. నెక్స్ట్ ఇందులో మనం మేజర్గా చూడాల్సిన డిఫరెన్సెస్ ఏంటంటే మేజర్ పాయింట్స్ ఏంటంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అండ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది. ఓకే, దానికి ముందైతే ఈ 5% కానీ 1% కానీ ఇన్ కేస్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ తర్వాత మనం సేల్ చేస్తున్నటువంటి అయితే ఆటోమేటిక్గా అది జిఎస్టీలోకి అప్లికబుల్ కాదు, జిఎస్టీ మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఓవరాల్గా కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ రిలేటెడ్గా జిఎస్టీ ఎఫెక్ట్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలామందికి దీని మీద కొద్దిగా అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు దీనిలో. లైక్ ఇప్పుడు జిఎస్టీ దీని మీద ఎంత పడుతుంది ఏంటి, అసలు ఎంత మనకి ఎగ్జెంప్షన్ ఉంటుంది దీనిపైన, సో చాలామందికి తెలియదు. సో ఈ వీడియో చూసిన తర్వాత సో జిఎస్టీ అంటే ఈ విధంగా ఉంటుంది, అవును, మనకి ఎగ్జెంప్షన్ ఈ విధంగా ఉంటుందని చాలా చక్కగా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. యా.